గ్రే. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం నిలకడగా ఉంటుంది. ఎంత సంపాదన ఉన్నప్పటికీ ఖర్చు తెలియకుండా అయిపోతుందనే భావన ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. విదేశీయానం అనుకూలిస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. విదేశంలో చాలా అవకాశాలు వస్తాయి. ఆర్థిక, సామాజిక, కుటుంబ పురోభివృద్ధికి మంచి మార్పు గలదు. సకాలంలో అవకాశాలను ఉపయోగించుకుని ముందుకు వెళ్ళండి. అవసరమైతే తప్ప ధనాన్ని ఖర్చు పెట్టకండి. వ్యాపారంలో వినూత్న మార్పులు, పెట్టుబడి ధనంను తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు ఉండవచ్చు. రుణాలు బాధిస్తాయి. మీకు రావాల్సిన బాకీలు వివాదంకు కారణం కావచ్చు. ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నవి సానుకూల పడతాయి. కాంట్రాక్ట్స్, సబ్ కాంట్రాక్ట్స్ లభిస్తాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు, కానీ ధరించడానికి ఎంతగానో ఇష్టపడరు. బాధ్యతల వల్ల, ఒత్తిడి వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం నలతగా ఉంటుంది. కీళ్ళకు సంబంధించిన సమస్యలు, ఎలర్జీ సమస్యలు రావచ్చు. మీ పేరు మీద ఉన్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రేమ వివాహాలు చేసుకోవాలని నిర్ణయించుకున్న వారికి కాస్త ఆలస్యంగా చేదు అనుభవాలు ఎదురవుతాయి. కుటుంబ ప్రతిష్ట, తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయి క్షణికావేశంలో ప్రేమ వివాహం చేసుకున్నందుకు విచారిస్తారు. విడాకులకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులు ఒక ధరకి వస్తాయి. భార్యాభర్తలు కలుసుకునే సయోధ్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం చెప్పచ్చు. విద్య పట్ల ఆసక్తి, పట్టుదలతో పాటు అభివృద్ధి ఉంటుంది. అయితే మానసికంగా అలసిపోతారు. సమయానికి ఆహారం, నిద్ర చాలా అవసరం. ఈ రాశివారు మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం శ్రేయస్కరం. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు వతులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం